అవి ఎక్కడికి వెళ్తున్నాయి? మాకైతే మా ఊరికైతే వస్తలేవు కదా, మా ఊరికైతే మాకు ఫండ్స్ అయితే ఇస్తలేరు కదా. మరి మా అడవి నుంచి మీరు తీసుకుపోవడానికి రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఏమన్నంటే ప్రభుత్వం ఇచ్చిండ్రు అంటారు. మేమున్న ఊర్లో, మేము పుట్టిన అడవిలో, మేమున్న ప్రదేశంలో మీకు రైట్స్ ఇవ్వడానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఇస్తే, జనం అంతా అనుమతి ఇస్తేనే కదా మీరు లోపలికి వచ్చేది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక పాయింట్ మాట్లాడారు. ఏదైతే మీరు అడవిలోకి వెళ్లి సాగు చేసే క్రమంలో మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొడితే అత్యాచార పైన కేసు కూడా ఫారెస్టుల మీద పెట్టచ్చు అన్నారు కదా, మరి దానికి సంబంధించి చెప్పండి. చట్ట ప్రకారము 2015లో ఈ చట్టము తీసుకొచ్చిండ్రు. సెక్షన్ 3/1 లో ఉంది ఈ సెక్షన్. ఇది ప్రపంచానికి తెలుసా తెలియదో నాకు తెలియదు. ఒక మహానుభావుడు మాకు చట్టాల గురించి చెప్పిండు కాబట్టి అది నేను మీడియా మిత్రుల వరకు చెప్తున్నాను. పోడు వ్యవసాయం నుంచి ఎవరినైనా తొలగించినా, బలవంతంగా కేసులు పెట్టినా, మళ్ళీ ఇంకొకటి అక్కడ పోడు వ్యవసాయం చెట్లు పీకేసిన సెక్షన్ 3/1 కింద అత్యాచారం కేసు పెట్టొచ్చని చట్టంలో, ఆదివాసీ చట్టంలో ఉంది. మరి ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ల్యాండ్కు రానివ్వట్లేదు, మీ చెట్లు పీక్ అంటున్నారు కదా, మీరేమన్నా అలాంటి కేసులు ఫారెస్ట్ వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేశారు? రికార్డ్ ఇస్తలేరు, వీళ్ళు రికార్డ్ ఇస్తలేరు. అది ప్రభుత్వం, మేము ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో ఆదివాసులు వెళ్తే చిన్న చూపే చూస్తున్నారు తప్ప మనకు సపోర్ట్ గా అయితే ఎవరు చేస్తలేరు ఆదివాసుల వాళ్ళకి. ఇంకొకటి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము ఎన్నోసార్లు వెళ్ళినాం, ప్రజావాణిలో కలిసినాం. అతను ఫస్ట్ ఒక 3 months 4 months మీరు వెళ్ళండి అమ్మా, ఇత్తులు పెట్టుకోండి అమ్మా, గింజలు పెట్టుకోండి అమ్మా అని అన్నారు. ఆయన మాట మీద మేము వచ్చి ఇక్కడ విత్తులు పెట్టుకున్నాం చేయితోని. మాకు నాగళ్లకు గాని ట్రాక్టర్లకు గాని పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ట్రాక్టర్లు సీల్ చేస్తున్నారు, నాగలు కొండబోతున్నారు అని మేము చేతులతో పెట్టుకున్నాం. ఒక్కొక్క చెట్టు ఇంతెత్తు అయినాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పీకేసిండ్రు. అది కూడా కలెక్టర్ గారికి చెప్పినాం. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ ఏమో పెట్టుకోమన్నారు, తర్వాత అన్నారు కదా అమ్మ మీరు అక్కడ వ్యవసాయమే చేయలే కదా అంటున్నారు. అన్ని పీకేసినాక అక్కడ వ్యవసాయం ఎక్కడ కనబడుతుంది అని కూడా మేము కలెక్టర్ సార్కి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా, కలెక్టర్ గారు కూడా మీకు కూడా మేము ఆదివాసీ సంఘం తరఫున మేము ఒకటే చెప్తున్నాము, ప్రతి గ్రామంలో సర్వే చేయించండి. పోడు రైతులు ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఒకసారి సర్వే చేయించండి. ఆ సర్వేలకు కమిటీలు ఎందుకు వేసిరు, ఆ కమిటీలకు అర్థం ఏంటి, ఆ కమిటీలు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఇంకా ఆ కమిటీకి హక్కు పత్రాలు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకుని దయచేసి పోడు రైతులకు న్యాయం చేయాలని మేము జిల్లా కలెక్టర్. ఈ గ్రామాలలో పోడుకు సంబంధించినటువంటి కమిటీలని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు మీరు గతంలో ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే వీళ్ళకు ల్యాండ్ వస్తే వీళ్ళు మనకి కింద పనిచేయరు, ఎవరు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎవరు? ఆ గ్రామాలు ఎవరు? పైన ఉన్న అదర్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఓసీలే కావచ్చు, బీసీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే గిరిజనులు, ఆదివాసులు వీళ్ళకు ఒకటి ఆనవాయితీ ఏంటి అని అంటే, ఒక సారా అది తాగితే వాళ్ళు 20 రూపాయలు కూడా పనిచేసే మనుషులు ఉన్నారు. ఎక్కడ? నిన్నెల్ మండల్, వేమనపల్లి మండల్లో. ఎందుకంటే వీళ్ళది ఫస్ట్ నుంచి తరతరాల నుంచి వీళ్ళు ఒకళ్ళ కింద సాకిరి చేసి బతుకుడే తప్ప వీళ్ళకు వ్యవసాయం అన్నది, పోడు రైతులు, పోడు వ్యవసాయం మాకు ఇది ఉన్నది, మేము చేసుకుంటే మేము బాగుపడతాం అన్నది ఇంతవరకు వీళ్ళకు జనంలోకి తీసుకొచ్చే వాళ్ళు లేరు, వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. వీళ్ళు మాకు ఇది ఏం చెప్తే ఏం నడుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా ఉండిపోతున్నారు తప్ప వీళ్ళంటూ బయటికి వస్తే మాత్రం కొమరంభీం వారసులు అంటే ఏంటన్నది తెలుస్తుంది అందరికి. ఎందుకు చాలా మంది గిరిజనులు అంటే కూడా వెనుకబడినటువంటి వారిగా, లేకుంటే ఒక అనాగరిక వాళ్ళుగా అంటారు. ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఎందుకు ఈ ఎస్టీ గిరిజనుల నుండి చదువుకోవడానికి ముందుకు రావట్లేదు? దీనికి కారణం ఏమని అనొచ్చు మనం ప్రధానంగా? ఒకటి, ఇప్పుడు ఆదివాసులు అని అంటే ఏ ప్రభుత్వానికైనా చిన్న చూపు చూస్తున్నారు. అది ఏంటి అని అంటే, ఇలాంటి ఊర్లలో మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి మండల్, నిన్నెల్ మండల్లో ఎక్కువ జరుగుతున్నాయి. అవి ఏంటి అని అంటే, ఇక్కడ దళారులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు చదువుకొని పైకి వస్తే మేమందరం బయటికి వెళ్ళలేము, మాది పేరు అన్నది దెబ్బతింటది అన్న ఒకే ఒక కారణంతో ఇక్కడ ఉన్న గిరిజనులకు ఐటీడీఏ నుంచి కూడా ఏం వస్తున్నాయి ఏం వస్తలేవు అన్నది కూడా ఎవరికి తెలియదు. ఎస్సీ రిజర్వేషన్ ఇంతవరకు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ రాలేదు, ఎస్టీ రిజర్వేషన్ రాలేదు. సర్పంచ్ గాని ఏది గాని ఇక్కడ ఇంతవరకు ఎస్సీ ఎస్టీలది రిజర్వేషన్ రాలేదు.
వాళ్లకు సంవత్సరానికి ఏమొస్తున్నాయి, ఎస్టీ తరఫున ఏమొస్తుంది, ఎస్సీ తరఫున ఏమొస్తుంది అన్నది కూడా ఈ మండలాల్లో ఎవరికి తెలిసింది కాదు. ఒక జాబ్ వస్తుంది ఎస్టీ క్యాండిడేట్ కు, కానీ అది తెలియకుండా అదర్ క్యాస్ట్ కి వెళ్ళిపోతుంది. పేరు మాత్రం ఎస్టీ క్యాండిడేట్, కానీ జాబు వేరే వాళ్ళు చేస్తారు ఆ ప్లేస్ లో. అలా జరుగుతున్నాయి ఇక్కడ. మరి అది ఎంత ఇది తరతరాలుగా వస్తుందో తెలియదు మాకు, కానీ నేను రీఛార్జ్ చేసిన ఇన్ని 8 years లో ఇవి అయితే వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు మీకు వచ్చేటువంటి హక్కులు వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు కదా, మీకు సంబంధించినటువంటి మీ దాంట్లో లాయర్లు, టీచర్లు, మేధావులు, రాజకీయ నాయకులు చాలా మంది ఇప్పుడు మీ గిరిజనుల నుంచి కూడా చాలా మంది కొంత బయటకు వస్తున్నారు. వారు మీకు ఇలాంటి సపోర్ట్ చేయట్లేదా? మీకేం సలహా సూచన ఇవ్వట్లేదా? ఒకటి, మేము ఇన్ని రోజులు బయటికి వెళ్ళలేదు. ఒక నిన్నల్ మండలం వరకే మేము పరిమితమైనాం. అందుకే మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఆదివాసీ నాయకులు గాని, ఆదివాసీ పెద్దలు గాని, ఈ పోడు వ్యవసాయం ఎక్కడెక్కడ ఉందో ఆదివాసులకు మీరందరూ మాకు సపోర్ట్ గా ఉండి, ఒక మహిళలని చూడకుండా నేను బయటికి వెళ్లి ఇంత పోరాటం చేస్తున్నా. ఆ పోరాటానికి మీరందరూ సపోర్ట్ ఉండి ఆదివాసులకు కొంచెం న్యాయం చేయాలని, ప్రతి ఒక్కటి ఆదివాసికి చెందాలి, ఆదివాసుల హక్కులు ఆదివాసులకే రావాలి, బయట ఎవరికి వెళ్ళొద్దు. ఆదివాసులకు ఏం వస్తున్నాయి ప్రభుత్వం నుంచి, ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉన్నప్పుడు ప్రతి ఆదివాసికి చెప్పాలి, కానీ అది ఎక్కడ జరగడం లేదు. ప్రతి గ్రామంలో ఆదివాసులు ఉన్నారు, ఆదివాసులకు గ్రామ సభ చేస్తారు. ఆ గ్రామ సభలో ఊరికి ఎంత వస్తుంది, ఊరి బడ్జెట్ ఏంటిది, ఆ ఊరి బడ్జెట్ ఏమవుతుంది, మరి ఊరికి ఏమైనా ప్రయోజనం చేస్తున్నారా, ఊర్లో ఏమైనా డెవలప్ అవుతుందా, సంవత్సరానికి ఎంత వస్తుంది ఊరి మీద. ఒకటి ఇది బంజర్లో పడతాయి, ఆ బంజర్ది అనుకోండి. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఒకటి ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పెడుతున్నారు, హెక్టారు మన ప్లాంటేషన్, అదొకటి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు వాళ్ళ సొంతంగా రైట్స్ లేవు. గ్రామ పంచాయతీకి తెలపాలి, మేము ఎంత చేస్తున్నాం ఏంటి అన్నది తెలపాలి గ్రామ పంచాయతీకి. ప్రతి ఒక్క లెక్క చూంచాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే గ్రామంలో చూస్తున్నారు కాబట్టి. ఆ గ్రామం మాది, ఆ గ్రామం మాది, అక్కడ పండే పంటలు ఏదైనా గానీ గ్రామ పంచాయతీలో ప్రతి మనిషికి ఎస్సీ ఎస్టీకి చెప్పాలి కంపల్సరీ. అది జరగడం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా కోటపల్లి కావచ్చు, వేమనపల్లి కావచ్చు, నెన్నెల్లు మండలాలలో ఎంతమంది ఈ పోడు రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఆ రైతులు ఎంతమంది మీద కేసులు అయినాయి, అది ఎట్లా, ఎంతమంది మీద కేసులు అయితే మీరు ఎట్లా దాన్ని ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు రీసెంట్ గా 72 విలేజ్లకైతే ఎఫ్ఆర్సీ కమిటీ వచ్చింది. ఆ ఎఫ్ఆర్సీ కమిటీ వచ్చిన విలేజ్లకు ఇంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగు పెట్టనిస్తలేరు. అడుగు పెడితే కేసులు చేసిండ్రు, ఒక్కొక్కరికి మీద 9 కేసులు 10 కేసులు చేసిండ్రు. ఇంకొకటి కోటపల్లి మండలంలో కొత్తపల్లి అన్న ఊరు, దాని పక్కన ఇంకా బుద్ధారం అనేది ఒక ఊరు ఉందట. ఆ 2 విలేజెస్ లో అక్కడ పట్టు పురుగులు వేస్తారు. ఆ కోటపల్లి మండలంలో పట్టు పురుగులకు బాగా ప్రాధాన్యత ఇస్తారు ఆదివాసులు. ఆ పట్టు పురుగు వేసి వాళ్ళు ఇంతవరకు ఆ పట్టు పురుగులు చచ్చిపోయినాయి, ఇంతవరకు వాళ్ళని అందులోకి ఎంట్రీ కానిస్తలేరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అది నష్టపరిహారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తారా, మరి గవర్నమెంట్ ఇస్తుందా? మరి వాళ్ళ జీవనోపాధి అదే. మరి జీవనోపాధి కోల్పోయినాక ఆ ఫారెస్ట్ వాళ్ళకు తిరగబడే ఉంటది తప్ప వాళ్ళకైతే క్షమించడైతే ఉండదు కదా. ఎంత సాగు చేస్తున్నారు, ఎంత మంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల సాగుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అక్కడైతే ఇప్పటికైతే అందరికి ఒక్కొక్కరికైతే 5 ఎకరాలు 3 ఎకరాలు ఉండవచ్చు బహుశా. ఎంతమంది రైతులు ఉంటారు అక్కడ? అక్కడ మొత్తం 21 మందో 30 మందో ఇండ్లు. నెన్నెల్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఇంకా ఎన్ని గ్రామాల కమిటీ కావాలి ఫారెస్ట్ కమిటీ? ఫారెస్ట్ కమిటీ ఇప్పుడు దాదాపుగా అన్ని ఊర్లలో అయిపోయింది. ఇప్పుడు నెన్నెల మండలంలో అన్ని గ్రామాలు కలిపి ఎంత, మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేస్తున్నారు, మీకు రావాల్సిన వాట ఎంత? మొత్తం 5 acres, ప్రతి ఊర్లలో 5 acres వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు ఎంట్రీ కానిస్తలేరు. ఎఫ్ఆర్సీ కమిటీ అయినా కూడా మొత్తం ల్యాండ్ ఎంత, ఇప్పుడు మీ కృష్ణపల్లిలో కావచ్చు, ఇటు కొత్తూరులో కావచ్చు, ఆవడం ఈ చిత్తాపూర్ ప్రాంతంలో కావచ్చు, ఎంత ల్యాండ్, ఒక్కొక్క ఊర్లో ఎంత ల్యాండ్, ఎంత మంది రైతులు ఉన్నారు బాధితులు? అంటే ఒక్కొక్క విలేజ్ లో 21, 30 అట్లా నెంబర్స్ ఉన్నారు.